Hello everyone, welcome to our channel. We are in the component of time series topic, right? So we have completed. We had learned there are 4 types of components of time series: secular trend, seasonal variations, cyclic variations and irregular variations. So now we are going to see about the seasonal variations. Seasonal variations occur in a time series due to the rhythmic forces which occur in a regular and a periodic manner within a period of less than 1 year. Seasonal variations అనేటివి time series లో ఎందుకు వస్తాయంటే due to the rhythmic forces. These occur in a regular and a periodic manner. ఈ rhythmic forces అనేటివి ఏ పీరియడ్ లో వస్తాయి? Within a period of less than 1 year. అంటే 12 months, below 12 months these rhythmic forces occur. సో ఈ rhythmic forces వల్ల మనకి seasonal variations అనేటివి time series లో వస్తాయి అన్నమాట. Seasonal variations occur during a period of 1 year and have the same pattern year after year. ఈ seasonal variations అనేటివి 1 year below జరుగుతాయని నేర్చుకున్నాం కదా. అయితే ఒక ఇయర్లో ఆ సీజనల్ వేరియేషన్స్ అనేది జరిగినప్పుడు ఆ వేరియేషన్స్ ఒక ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. హియర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ మే బి మంత్లీ, వీక్లీ ఆర్ హవర్లీ. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం మనం లెస్ దాన్ 1 year లోపు మనకి సీజనల్ వేరియేషన్స్ జరుగుతాయని నేర్చుకున్నాం. సో ఆ లెస్ దాన్ 1 year అన్నప్పుడు ఒక పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ ఆఫ్ టైం అనేది మంత్లీ ఉండొచ్చు, వీక్లీ ఉండొచ్చు ఆర్ హవర్లీ. అలా కాకుండా మనకు పర్టికులర్గా సీజనల్ వేరియేషన్స్ అనేటివి ఇయర్లీగా జరిగాయి అని మెన్షన్ చేస్తే అక్కడ సీజనల్ ఫ్లక్చుయేషన్స్ అనేటివి లేవు అని అర్థం. బట్ ఇఫ్ ది ఫిగర్ is given in yearly terms, then seasonal fluctuations does not exist. There occur seasonal fluctuations in a time series due to 2 factors. ఈ seasonal fluctuations అంటే ఇక్కడ differences అన్నమాట, variations. ఈ seasonal fluctuations అనేటివి time series లో ఎందుకు జరుగుతాయి? మెయిన్గా 2 factors ఉన్నాయంట. First one is due to natural forces and the second one is man-made conventions. సో ఇప్పుడు అవేంటో చూద్దాం. The most important factor causing seasonal variations is the climate changes in the climate and weather conditions such as rainfall, humidity, heat, etc. ఇక్కడ మనకి seasonal variations అవ్వడానికి మెయిన్ ఫ్యాక్టర్ అనేది క్లైమేట్లో క్లైమేట్ చేంజెస్ అనేటివి రావడం, వెదర్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు. అవి ఎలా? రెయిన్ఫాల్ కానీ, హ్యూమిడిటీ, హీట్ ఎక్సెట్రా. దీనివల్ల సీజనల్ వేరియేషన్స్ అనేటివి మనకి జరుగుతున్నాయి. యాక్ట్ ఆన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ డిఫరెంట్లీ. ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా మా డిఫరెంట్ ప్రోడక్ట్స్కి ఇండస్ట్రీకి చాలా ఎఫెక్ట్ అవుతుందంట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ వింటర్ దెర్ ఇస్ అ గ్రేటర్ డిమాండ్ ఫర్ woolen clothes and hot drinks. సో వింటర్ సీజన్ అంటే చలికాలంలో ఏంటి, మనం మోస్ట్లీ వులెన్ క్లాత్స్ని ప్రిఫర్ చేస్తాం, అలాగే హాట్ డ్రింక్స్ని, ఇన్ ఆర్డర్ టు కీప్ అవర్ బాడీ అండ్ అవర్ సెల్స్ హీట్. చలికి తట్టుకునేలాగా మనం కొంచెం హీట్ హాట్ డ్రింక్స్ అనేటివి ఎక్కువ తీసుకుంటాం. సో ఈ వింటర్ వల్ల వులెన్ క్లాత్స్ కి గ్రేటర్ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ జనాలందరూ ఈ వులెన్ క్లాత్స్ ని, హాట్ డ్రింక్స్ ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ వింటర్ సీజన్ అనేది, ఈ సీజన్ కదా, సీజనల్ వేరియేషన్ కదా, ఈ వింటర్ సీజన్ చేయడం వల్ల ఈ వులెన్ క్లాత్స్ కి, హాట్ డ్రింక్స్ కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ వులెన్ క్లాత్స్, ఈ హాట్ డ్రింక్స్ అనేటి ప్రోడక్ట్స్, దీని ద్వారా కూడా ప్రోడక్ట్స్ పైన, ఇండస్ట్రీస్ పైన ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. వెరాస్ ఇన్ సమ్మర్ కాటన్ క్లోత్స్, కూల్ డ్రింక్స్ హ్యావ్ ఎ గ్రేటర్ సేల్ అండ్ ఇన్ రెయినీ సీజన్
umbrellas and raincoats have a greater demand. Obviously, it is right. In summer season, we prefer cotton clothes in order to keep our body in comfort and ourselves comfort. Cold drinks have a greater sale. సో వీటికి గ్రేటర్ సేల్ అనేది ఉంటుంది. సమ్మర్ అనే ఎండాకాలం, ఎండాకాలంలో మనకి ఈ దాహం ఎక్కువ వేస్తుంటుంది. ఆ హీట్కి తట్టుకోవాలంటే కూల్ డ్రింక్స్ అనేటివి ఎక్కువ తీసుకుంటాం. కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. సో సమ్మర్లో ఓ కూల్ డ్రింక్స్ అనేటివి ఎక్కువ డిమాండ్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ సమ్మర్ ఈ వేరియేషన్ ద్వారా కూల్ డ్రింక్స్ అనేటివి జనాలు ఎక్కువ తీసుకుంటారు, అంటే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సేల్ ఈ సమ్మర్ సీజన్లో కూల్ డ్రింక్స్ అనేటివి ఎక్కువ అమ్ముడుపోతాయి. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు కాటన్ క్లోత్స్ కూల్ డ్రింక్స్ హ్యావ్ ఏ గ్రేటర్ సేల్ అని. అండ్ ఇన్ రైనీ సీజన్లో అంబ్రెలాస్ రెయిన్ కోట్స్ ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు తడిచిపోకుండా మనల్ని మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవన్నిటివి ఎక్కువ తీసుకుంటారు. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ హౌ అ సీజనల్ వేరియేషన్ ఎఫెక్ట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ డిఫరెంట్లీ. నౌ ఇప్పుడు మ్యాన్ మేడ్ కన్వెన్షన్స్ ద్వారా ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. దో నేచర్ ఈస్ ప్రీమియర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సీజనల్ వేరియేషన్ ఇన్ టైమ్ సిరీస్, నేచర్ అనేది ఇక్కడ సీజనల్ వేరియేషన్స్ జరగడానికి ముఖ్య కారణం. ఇదే కాకుండా కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ హ్యాబిట్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఇంపాక్ట్. ఇక్కడ కస్టమ్స్ అంటే మన కల్చర్, ట్రెడిషన్, మన హ్యాబిట్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయంట. అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ఒకేషన్స్ లైక్ దీపావళి, Dashara, Christmas, etc., there is a big demand for sweets and clothes. మనం ఈ ఒకేషన్స్ అప్పుడు ఏం చేస్తాం? We do puja, we celebrate, we also distribute sweets and we also buy clothes, right? సో అందుకని ఇప్పుడు అందరూ కొనుక్కుంటారు. ఇది మన కల్చర్, మన ట్రెడిషన్ కాబట్టి మనం ఏం చేస్తాం? ప్రతి పండగకి మనం కొత్త బట్టలు కొనుక్కోవడం అనేది మన సాంప్రదాయం. సో అప్పుడు ఏమవుతుంది, స్వీట్స్కి క్లాత్స్కి కూడా ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ నేచరే ప్రత్యేక కారణం కాకుండా మన కస్టమ్స్, మన కల్చర్, మన హ్యాబిట్స్ కూడా ఈ ప్రోడక్ట్స్ పైన ఇండస్ట్రీస్కి ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. There is a large demand for books and stationery in the first few months of the opening of schools and colleges. స్కూల్స్, కాలేజెస్ కొత్తగా రీఓపెన్ అయినప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత జూన్లో మనకి స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ బుక్స్ అనేది కొనుక్కుంటారు. సో ఆ టైంలో ఎక్కువ బుక్స్ అనేవి సేల్ అవుతాయి. ఎవరైతే బుక్స్ అండ్ స్టేషనరీ షాప్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ఫ్యూ మంత్స్లో సేల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మ్యాన్ మేడ్ కన్వెన్షన్స్ ద్వారా సీజనల్ ఫ్లక్చుయేషన్స్ అనేటివి జరుగుతాయి. ఇక్కడ నేచర్ అనేది నేచరే కారణం కాకుండా ఇక్కడ మన హ్యాబిట్స్, కస్టమ్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఇండస్ట్రీకి ఇలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మాట్లాడుకుందాం. అంతవరకు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, హ్యాపీ లెర్నింగ్ టు యూ.